హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే బల్కంపేట్ టెంపుల్కి వెళ్తున్నాము మా ఫ్యామిలీ అందరం కలిసి. సో ఇంకా టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ బ్లాగ్లో చూపిస్తాము. అందరు హాయ్ చెప్పండి. హాయ్. ఇప్పుడైతే ఇంకా మౌంజా మార్కెట్ దాకా వచ్చాం ఫ్రెండ్స్. ఇట్లానే రైట్ సైడ్ లో వెళ్తే హ్యాబిట్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా దగ్గర దాకా వచ్చేస్తున్నాం మేమైతే. ఇప్పుడే అమీర్పేట్ దాటాము. ఎస్ఎన్ నగర్ నుంచి రైట్ తీసుకుంటే మనం ఇంకా డైరెక్ట్ బల్కంపేట్కి వెళ్ళిపోతాం. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే బల్కంపేట్ కి చేరుకున్నాము. సో ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఇది వచ్చి ఎంట్రన్స్ కమాన్ ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ పక్కకే కొబ్బరికాయలు అమ్ముతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మేము కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. ఇప్పుడైతే నా యూట్యూబ్ ఛానల్ నితేష్ 779 మా ఫ్యామిలీ ఉంది. దానికి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయాలి. ఇప్పుడైతే ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రీ దర్శనము ఇక్కడ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనకి టెంపుల్ ఎంట్రన్స్ లో అమ్మవారు విగ్రహం ఇంత పెద్దది ఇట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. టెంపుల్ ఒక ఎంట్రన్స్. దేవుని టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. సో ఇక ఇక్కడ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇట్లా ఎంటర్ అయ్యాక ఇక్కడ ముడుపులు కడుతున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక సైడ్కేమో కొబ్బరికాయలు కొడుతున్నారు ఇట్లా. ఇక్కడ అమ్మవారికి అగరబత్తులు ముట్టించి పూలు వేస్తున్నారు. చిన్న విగ్రహము అమ్మవారు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడైతే మేము పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్ అమ్మవారికి. ఇక్కడ అమ్మవారిది పసుపు ఉంది ఫ్రెండ్స్. ఆ పసుపు అందరు పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడైతే టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఇంకా టెంపుల్ లోపలికి దారి. ఇక్కడైతే అఖండ దీపం ఉంది ఫ్రెండ్స్. పెద్ద దీపం ఉంది. అంటే టెంపుల్ అనేది కొంచెం డౌన్ లో ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మవారి గర్భగుడి వచ్చి కిందకు ఉంటుంది. సో మనం ఇప్పుడు పైన ఈ అఖండ దీపం చూపించాను కదా, ఆ అఖండ దీపం ప్లేస్లోనే కింద అమ్మవారు అనేది వెలిశారు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్, 700 years బ్యాక్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్గా మేము లైన్లో నిలబడ్డాం ఫ్రెండ్స్. లైన్ అనేది పంపిస్తున్నారు గర్భగుడిలోకి. సో కిందికి వెళ్తున్నాము. ఆ కింద కూడా అమ్మవారిని మేము టెంపుల్ని వీడియో అలౌ చేస్తే నేను చూపిస్తాను. సో టెంపుల్లో మాత్రం ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ డోర్లోకి వెళ్ళి కిందికి వెళ్ళాలి మనము. సో అక్కడ అమ్మవారి విగ్రహం అనేది కనిపిస్తుంది మనకి. ఇదే ఫ్రెండ్స్ గర్భగుడి అనేది. ఫ్రెండ్స్ ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. బయటికి వస్తూ ఉంటే ఇలా వరండా టైప్లో ఉంది ఫ్రెండ్స్.
సో ఇక్కడ కూర్చోవచ్చు మనము, హాయిగా చల్ల గాలి కూడా వస్తుంది టెంపుల్లో. సో ఇది వచ్చి రథం ఫ్రెండ్స్. ఎప్పుడైతే టెంపుల్లో ఏవైనా ఈవెంట్స్ అయినప్పుడు దేవుణ్ణి ఈ రథం పైన పెట్టుకొని ఊరేగిస్తారు ఫ్రెండ్స్. ఇలాగా ముంగట గుర్రాలు ఉన్నాయి, చిన్నగా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్లో అయితే అమ్మవారు విగ్రహాలు చాలా పెట్టారు ఫ్రెండ్స్. ఒక్కొక్క రూపం అమ్మవారు అనేది చాలా ఆర్కిటెక్చర్ అయితే చాలా చూపించారు టెంపుల్లో, చాలా బాగుంది. సో సండే కాబట్టి జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాక కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు హైదరాబాద్ సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్, అమీర్పేట్ దగ్గరనే ఉంటుంది. ఒకప్పుడు అయితే ఇది విలేజ్, బల్కంపేట్ విలేజ్ అనేవారు. కంప్లీట్గా పొలాలు ఉండేటివి ఫ్రెండ్స్, పచ్చదనం చాలా చక్కగా ఉండేది. ఇంత ట్రాఫిక్ ఇట్లా ఉండకపోవు. ఇక పొలాలు ఉండే కదా ఫ్రెండ్స్, ఆ పొలాలలో ఒక బావి ఉండేది, ఆ బావిలో అమ్మవారు వెలిచారు. యాక్చువల్గా అయితే ఒక రైతు వాళ్ళ పొలంలో బావి తవ్వుదామని తవ్వుతూ ఉంటే రాయి అడ్డం వచ్చింది ఫ్రెండ్స్. ఆ రాయిని కొద్దిగా తీసి చూస్తే అమ్మవారి విగ్రహము, అమ్మవారు ఇలా పడుకొని ఉన్న రూపంలో కనిపించింది. సో ఇక అతను ఊర్లోకి వెళ్ళి జనాలందరినీ తీసుకొచ్చి ఆ అమ్మవారు ఉన్న రాయిని బయటికి తీద్దాం అనుకుంటే అది రాలేదంట ఫ్రెండ్స్. సో ఇంకా అక్కడనే టెంపుల్, ఆ బావిలోనే దేవుని గుడి కట్టి అక్కడనే పూజలు అనేది చేశారు. ఇంకా ఇక ఈ టెంపుల్లో నాగదేవత విగ్రహం, అలాగే పోచమ్మ తల్లి విగ్రహం కూడా పెట్టారు. ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్లో అయితే గుడి అయితే చాలా చిన్నగా ఉండేది ఫ్రెండ్స్, తర్వాత ఇంకా చాలా డెవలప్ చేశారు, చాలా బాగుంది ఇప్పుడైతే టెంపుల్. ఇక టెంపుల్ బయట అయితే అమ్మవారి ఫోటోలు, విగ్రహాలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఈ టెంపుల్ చుట్టుపక్కల రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. భక్తులు ఇక్కడ వచ్చి కోళ్ళను, మేకలను కూడా కోస్తారు, బోనాలు కూడా సమర్పిస్తారు అమ్మవారికి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మన సబ్స్క్రైబర్స్కి, నాకు తెలిసిన వారు, తెలియని వారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్. ఏమైనా తప్పు చెప్తే క్షమించండి.